మరియు శివుడిని కలపడానికి విష్ణువు సహాయం చేశాడు అని మీకు తెలుసా? పార్వతీదేవి శివుడి ప్రేమను పొందడానికి ఒక శివలింగం చేసి ధ్యానం చేద్దాం అని అక్కడున్న బంకమట్టితో శివలింగం చేయడం మొదలు పెడుతుంది. పార్వతీదేవి ఎంతో కష్టపడి శివలింగం తయారు చేస్తుంది. కానీ అకస్మాత్తుగా గాలి వేగంగా వీయడంతో ఆ శివలింగం మొత్తం కుప్పకూలిపోతుంది. అలా పార్వతీదేవి 2-3 సార్లు శివలింగం చేస్తూనే ఉంటుంది. కానీ ఆ గాలికి ఆ శివలింగం కుప్ప కూలిపోతూనే ఉంటుంది. ఇదంతా చూసి పార్వతీదేవికి ఎంతో బాధ వేస్తుంది. ఒక శివలింగాన్ని నేను చేయలేకున్నానే, ఇక ఆ పరమేశ్వరుడిని ఎలా పొందుతాను అని బాధతో కృంగిపోతుంది. ఇదంతా వైకుంఠంలో ఉన్న విష్ణువు గమనిస్తూ ఉంటాడు. పార్వతీదేవి కళ్ళల్లో నీరు చూసి ఆయనకి బాధ వేసి ఒక బ్రాహ్మణుడిలాగా రూపం మార్చుకొని పార్వతీదేవి దగ్గరికి వస్తాడు. దేవి, నాకు చాలా దాహం వేస్తుంది, నాకు కొన్ని నీరు ఇస్తారా అని పార్వతీదేవిని అడుగుతాడు. అంత బాధలో ఉన్న పార్వతీదేవి సహాయం అడిగారు అని